కావలిపట్నంలోని ఏబీఎం కాంపౌండ్ జోల్గిస్ మెమోరియల్ చర్చిలో ఏబీఎం సంస్థల అధినేత డాక్టర్ జిడిడి దివాకర్ మిత్రులు బంధువులు శ్రేయోభిలాషి ఎస్ఎంజీ భాష ఆకస్మికంగా మరణించడంతో ఆయన అంత్యక్రియలు ఆయనే స్వయంగా దగ్గరుండి కావలిలో ఘనంగా నిర్వహించారు. ఉద్యోగంలో చేసిన సిన్సియర్గా మంచి పేరు తీసుకున్నటువంటి ముఖ్యంగా మనందరి ఇంటిలో పిలిచి బలపరుచుగాక ఆమేన్. ఇంటికి వచ్చి ఇంటికి చేరేలా దాని తర్వాత ఇంకా పిలుచుచుండగా నేను కూడా చేరియుందు నచ్చట, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు నచ్చట. క్రీస్తునందు మృతులైన వారు నెల్లూరులో స్వగృహంలో 7 గంటలకు జ్ఞాపకార్థ కూడిక ఉన్నది. దయచేసి అక్కడికి హాజరయ్యేవారు హాజరు కావాలని ముందుకు వచ్చేయండి. ప్రార్థన చేసి వచ్చిన మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అగును. అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే సాక్ష్యము సమాజంలో నిలబడుతూ ఉందని మనం ముందుగానే చెప్పుకున్నాం. కాబట్టి అట్టి సాక్ష్యం మనము కలిగి జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించును గాక. ఆమె సమాధి పెట్టిన లోపలికి పెట్టింది. ఆయన సమస్తమును లోపరుచుటకు తన కలిగి ఉన్న అధిక సామర్థ్యమును బట్టి మన దేవ శరీరము తన మహిమ గల శరీరమును కలుగజేసి నెల్లూరులో స్వగృహంలో 7 గంటలకు జ్ఞాపకార్థ కూడిక ఉన్నది. దయచేసి అక్కడికి హాజరయ్యేవారు హాజరు కావాలని పిలుచుచుండగా నేను కూడా చేరియుందు నచ్చట, నేను కూడా చేరియుందు, నేను కూడా సాక్ష్యము సమాజంలో నిలబడుతూ ఉందని మనం ముందుగానే చెప్పుకున్నాం. కాబట్టి అట్టి సాక్ష్యం మనము కలిగి జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించును గాక. ఆమె సమాధి పెట్టిన లోపలికి పెట్టింది. ఆయన సమస్తమును లోపరుచుటకు తన కలిగి ఉన్న అధిక సామర్థ్యమును బట్టి మన దేవ శరీరము తన మహిమ గల శరీరమునకు సమరూపము కలదగినట్లుగా మార్చు. రాళ్ళు తెచ్చుకోండి.